వెల్కమ్ బ్యాక్. ఇక మనతోటి డిబేట్లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు నల్లం శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. నల్లం శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో ఇప్పుడు మీ పార్టీ సీనియర్ నేత మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చేసిన వ్యాఖ్యలు విన్నారు కదా. అయితే వారు నిన్న మాట్లాడిని కూడా ఒకసారి మీకు వినిపిస్తాను, దీని తర్వాత మీ వివరం తీసుకుంటాం. కొంతమంది అడుగుతారు, మనం ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాం, స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎన్ని సీట్లు ఇస్తారు, మనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కాదు కదా, మన నాయకత్వం ఎక్కడ బలంగా ఉంది. విన్నారు సార్? విన్నాను. అంటే ఏంటి 12 ఏళ్లలో నాయకత్వం లేదా, పార్టీ బలపడలేదా, ఇంకో 10 ఏళ్ళు పెట్టిద్దా సార్? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి అలాగే ప్యాన్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సార్, ఏదైతే నిన్న మా పిఎస్సి చైర్మన్ గారు గౌరవ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడింది ఒక విధంగా వక్ర మార్గంలోకి తీసుకెళ్లారు సార్. ఒక ఇంటర్నల్ మీటింగ్లో ఓకే కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలను మోటివేట్ చేసే విధానంలో మనం స్థానికంగా బలపడాలి, మనం బలపడితేనే కదా రేపన్న రోజు మనం అడగగలం అనే ఒక మోటివేషన్లో కార్యకర్తలనే మోటివేట్ చేసే కార్యక్రమంలో ఉండగా ఈ పదాలు వాడటం జరిగింది. అంతే తప్ప జనసేన పార్టీకి బలం లేదనో, లేదంటే పార్టీ టీడీపీ కన్నా తగ్గి ఉండాలనో, లేదంటే వేరే ఇతర పార్టీలతో కంపేర్ చేయాలనో ఆయన ఉద్దేశం అయితే కాదండి. ఆయన ఉద్దేశం ఈరోజు స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే 2024లో మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించి ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ఆయన తగ్గి ఏదైతే కూటమిలో భాగంగా 21 సీట్లు తీసుకుని త్యాగానికి సిద్ధపడ్డారో ఆ రోజు అప్పటి వరకే సార్. ఆ తర్వాత పార్టీ బలపడింది. ఈరోజు పార్టీ ఏ రకంగా ఉన్నదన్నది ప్రజలు చూస్తున్నారు. రీసెంట్గా గౌరవ ఎమ్మెల్సీ శ్రీ నాగేంద్రబాబు గారు అరకు టూర్ వెళ్ళినప్పుడు మేము కూడా గ్రౌండ్ లెవెల్ని అబ్జర్వ్ చేయడం, అక్కడ అరకు ప్రజలు కానీ లేదంటే గిరిజనులు కానీ గుండెల్లో తీసుకుంటున్నారండి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ వాస్తవాలే అండి. అంతే తప్ప సోషల్ మీడియాలో వచ్చినట్టో లేదంటే కొన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఫేక్ న్యూస్ని దయచేసి నమ్మవద్దు. పార్టీ చాలా బలంగా ఉంది. పార్టీకి రావాల్సిన ఏదైతే ప్రతిఫలాలు ఉన్నాయో అవన్నీ కొట్లాడైనా మేము తెచ్చుకుంటాం సార్. అందులో ఎక్కడా సందేహపడక్కర్లేదు. అంటే ఎంత పర్సెంట్ పోటీ చేస్తారు? నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు అనుకుంటాం మార్నింగ్ తెలుగుదేశం పార్టీ 80% పోటీ చేస్తుంది, జనసేన 15% పోటీ చేస్తుంది, బీజేపీ 5% పోటీ చేస్తుంది అని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చినటువంటి వార్తలు మీరు చూసారా? నేను చూశానండి. ఒక విషయం చెప్పదలుచుకున్నాను సార్. ఆంధ్రజ్యోతి అన్న పేపర్లో ఏదైతే 80-15-5 అనే ఒక ఈక్వేషన్ వచ్చిందో అది పూర్తిగా అవాస్తవం అండి. అవునా? అది ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఉందో ఆ జ్యోతికి వాళ్ళకి సంబంధించిన పేపర్లో వాళ్ళ కన్వీనియంట్గా వేసుకున్నారండి. మమ్మల్ని తగ్గించాలనో లేదంటే ఒక ఫెయిల్డ్ వదలాలనో కారణాలు ఏదైనా కావచ్చు. కానీ దానికి సంబంధించి అయితే పొత్తు అన్నదో లేకపోతున్న సీట్లు సర్దుబాటు అయితే మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించాలి, లేదంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, లేదంటే వీళ్ళిద్దరి సమక్షంలో జరుగుద్ది తప్ప మీరు నేను మాట్లాడుకున్నాం లేదంటే ప్రతిగా అధినేతలు మాట్లాడుకుంటేనో ఇవి సెట్ అవ్వవు సార్. దయచేసి ఆ వార్తనైతే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అది అవాస్తవం, గాలి వార్త. ఒక మాటలో చెప్పాలంటే అది గాలి వార్త. దానికి ఏ విధమైన సైద్ధాంతిక ఇది లేదండి. సో తప్పకుండా మాకు రావాల్సిన షేర్ ఏదైతే ఉందో దామాషా ప్రకారంగా మాకు వచ్చిన ఓట్ బ్యాంకుని బట్టి అలాగే ప్రస్తుతం మా పార్టీ ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టి ఎక్కడైతే మేము బలంగా ఉన్నామనే స్థానాలను బట్టి మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం. ఆ రకంగానే మా వాటాని మేము కొట్లాడైనా మేము తెచ్చుకుంటాం సార్. అంటే నాదెళ్ల మనోహర్ గారు చెప్పింది అదేనా? అయితే సార్ అదే చెప్తున్నాను సార్. నిన్న సార్ ఏం చెప్పారు నాదెళ్ల మనోహర్ గారు, అది ఇంటర్నల్ మీటింగ్ లో కార్యకర్తలు ఇప్పుడు ఇంటర్నల్ గా చాలా మాట్లాడతారు. మీరు ఎందుకు అడుగుతారు? ఎవరైనా ఒక బలం లేని వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ముందు మీరు బలపడండి రా, తర్వాత మీరు అడగండి అని అడుగుతారు. అందులో తప్పేం లేదు. సార్ ఇంటర్నల్ గా మాట్లాడింది అది మోటివేట్ చేసేది. దాంట్లో చిన్న బిట్లు కట్ చేసో లేదంటే ముక్కలు కట్ చేసో మీరు వేసుకుంటే దానికి బాధ్యత వహించదు కదా సార్ పార్టీ. ఆయన మాట్లాడి నేను కాదంటలేదండి. అది ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, నాకు ఒక కోరిక ఉంటుంది, నా కోరికని నేను ఎలాగన్నా ముందు ఇంజనీర్ అవ్వాలంటే నువ్వు
ఎంసెట్ పాస్ అవ్వాలని చెప్తాం, అది తప్పేం కాదు కదా. ఇప్పుడు డొనేషన్లు కూడా తెచ్చుకోవచ్చులేండి. అది ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదా సార్, ఏదైనా ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి కదండి. ఇక్కడ కూడా మా గౌరవ నాదల మనోహర్ గారు చెప్పింది కూడా ముందు మీరు గ్రామాల్లో బలపడండి, తర్వాత వచ్చి అడగండి ఎన్ని సీట్లు ఏటన్నది. మోరెవర్ ఇది మన పరిధిలోని కాని అంశం సార్. ఇన్ని సీట్లు పోటీ చేయాలి ఈ రంగం, అదంతా మా అధ్యక్షుల వారు చూసుకునే వ్యవహారం అండి. ఆయన పరిధిలోకి వెళ్ళి మనం గేమ్ ఆడదామన్నది చాలా తప్పు. అసలు అలాంటి సందర్భమే ఉండదండి. ఏ నిర్ణయం తీసుకున్నా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని స్థానిక నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటారని మాకు ప్రగాఢ నమ్మకం ఉంది. ఆ రకంగానే జనసేన అడుగులు ఉంటాయి కూడా. ఇందులో ఎక్కడ ఎవరూ సందేహపడక్కర్లేదు. 10%, 15% సర్దుకుంటారా? అసలు సమస్య లేదు సార్. మీరు ఏదో గాలి సార్ 30% చెప్తున్నాం కదా సార్. అధినేత పరిధిలో ఉన్న అంశాలని మనం టచ్ చేయకూడదు. ఆయన ఏ నిర్ణయం గాలి వార్తలకు ఏముందండి, వాళ్ళకి స్పైసీ న్యూస్ కావాలి, వారి సర్క్యులేషన్ కోసం, టీఆర్పీ కోసం వాళ్ళు వేసుకుంటారు. దానికి కూడా సంబంధం లేదండి. అసలు దేనికి సంబంధం లేదు సార్. ప్రభుత్వానికి కానీ, అటు జనసేన పార్టీకి కానీ, ఇటు టీడీపీకి కానీ, అటు బీజేపీకి కానీ దాని మీద ఎటువంటి సందేహం లేదు. ఎటువంటి ఇది మాకు అవసరం లేదు. అది కేవలం గాలి వార్త, పదంగా చెప్పగలుగుతాం. ఓకే, వన్ బై వన్ మాట మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ